వెల్కమ్ టు ఫైడీ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నానని చెప్పి ప్రకటించడం జరిగింది. దీని వెనకాల భారీ కుట్ర ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది పరిస్థితులు చూస్తుంటే. అంటే మీకు అనిపించవచ్చు, అంటే ఢిల్లీలో ధర్నా చేస్తే కుట్రే ఉంది, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది కదా, అట్లాగే ఆయన ఇప్పుడు ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. కానీ నిరసన తెలియజేయడం అనేది, ఢిల్లీకి వెళ్ళి నిరసన తెలియజేయడం అనేది, అది దాని వెనకాల ఉన్నటువంటి స్కెచ్ కనుక మనకు అర్థమైతే అమ్మో ఈయన ఇంత పెద్ద భారీ కుట్ర పన్నాడా అనేది మనకు అనిపిస్తుంది అనమాట. ఆ కుట్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఏపీలో శాంతి భద్రతలు లోపించినప్పుడు మొదటగా ఏం చేయాలైనా, ఇక్కడ మన ఏపీలో ధర్నా చేయాలా, లేకపోతే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ దగ్గర లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన యొక్క బాణీని వినిపించాలి. ఇది మానేసి నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అంటున్నాడంటే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ అనేది మన దేశ రాజధాని. అక్కడ కనుక ధర్నా చేస్తే ఏమవుతుందంటే, నేషనల్ మీడియా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడని చెప్పి కవర్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అంటున్నానంటే మనకు టెక్నికల్గా అతను ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా, అంటే ప్రజలు ఇచ్చిన ఓట్ల ప్రకారం, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల ప్రకారం అతను ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా, ఈ పేపర్లో మరి జనరల్గా మనం డిస్కస్ చేసినప్పుడు కానీ జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అంటే ఏదంటే వైఎస్ఆర్సీపీ అవుతుంది కాబట్టి, దానికి లీడర్ జగన్ కాబట్టి నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఏ కార్యక్రమం చేసినా కవర్ చేస్తారు. నేషనల్ మీడియా అన్ని ఛానల్స్ కవర్ చేస్తే అంతర్జాతీయంగా కూడా మన పొరుగు దేశాలు కూడా దృష్టి పెడతాయి కూస్తో కాస్తో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి కనుక ఢిల్లీలో కనుక ధర్నా చేస్తే, ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఈ నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది కాబట్టి ఆ పత్రికల్లో కానీ ఆ న్యూస్ ఏజెన్సీల్లో కానీ ప్రధాన వార్తగా ఈ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఢిల్లీ వీధుల్లో ధర్నా చేశాడు అనేది. అన్ని వార్తా సంస్థల్లో, అన్ని ప్రధాన న్యూస్ పేపర్స్లో, ప్రధాన ఛానల్స్లో ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఢిల్లీలో ధర్నా చేశాడు అనే వార్త వస్తుంది. కాబట్టి అందరి దృష్టి దీని మీద పడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఢిల్లీ వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నాడు అనేది కనుక వాళ్ళు చూస్తే దాని వెనకాల ఏముంటుంది, ఇతను రాష్ట్రపతి పాలన కోరుతున్నాడు. అంటే ఇక్కడ ఏపీలో శాంతి భద్రతలు లోపించినాయి అనేది ఆయన ప్రధానంగా చెప్తున్న విషయం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్వెస్టర్లు కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళంతా ఏం ఆలోచిస్తారంటే, అబ్బో ప్రతిపక్ష నాయకుడు ఢిల్లీలో దేశ రాజధానిలో వచ్చి ధర్నా చేస్తున్నాడంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళామంటే అనవసరంగా మనం రిస్క్లో పడతాం అనే ఆలోచన వాళ్ళకి క్రియేట్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ధర్నా చేసిన మాత్రాన్ని ఇక్కడ వాస్తవ పరిస్థితి చూడకుండా ఇన్వెస్టర్లు డెసిషన్ తీసుకుంటారా అని మీకు ఒక డౌట్ అయితే మీకు రావచ్చు. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆల్రెడీ కొంత ఒప్పందం చేసుకుని కూస్తో కాస్తో పెట్టుబడి ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఉన్న కంపెనీలు అయితే ఇలా ఆలోచిస్తాయి. అంతేగాని కొత్తగా వచ్చేవాళ్ళు ఎందుకు 1% ఛాన్స్ ఉన్నా మనకు రిస్క్ చేయడం మనకు అవసరమా, 1% ఛాన్స్ ఉన్నా మనకు రిస్క్ చేయడం అవసరమా అని ఆలోచిస్తారు ఇన్వెస్టర్ అనేవాడు. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రానికి కంపెనీలు రాకుండా చేయటం, ఇన్వెస్టర్లు రాకుండా చేయటం, వేరే దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మన డబ్బులు అక్కడితో పోయినట్టే అనే ఒక భావాన్ని వాళ్ళకి కలిగించడం. మీరు వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టారంటే మీ పని అయిపోయినట్టే, ఇక మీ డబ్బులు గోవిందా అనేది ఇప్పుడు ఆయన చెప్పడం ఆయన ఉద్దేశం. అంటే వాళ్ళని రాకుండా చేయటం. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీలు రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరండి. మన రాష్ట్రానికి ఉన్న ఆదాయం చాలా తక్కువ, మనకి క్యాపిటల్ సిటీ లేదు, పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే ఈ ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతోనే ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్నా ఉన్న ఒకటే ఆధారం అది. అదే కొత్త కంపెనీస్ వచ్చినాయి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ కొత్త కంపెనీల ద్వారా వచ్చే పన్నులు, ఆ కొత్త కంపెనీల ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంటు, ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన ఆ ఎంప్లాయీస్ ద్వారా వచ్చే ట్యాక్స్, ఇలా అంత ఇన్కమ్ పెరుగుద్ది అనమాట. పెరిగితే ఏమవుతుందంటే ఈయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. ఈయన ఏంటంటే ఆదిలోనే దెబ్బ కొట్టాలి, ఈ కంపెనీలని అసలు అడుగే పెట్టకుండా చేయాలనే ఉద్దేశం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలో మనకు క్లియర్గా కనపడుతుంది. దీని వెనకాల ఢిల్లీలో ధర్నా అనే దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. కాకపోతే ఏమంటారంటే ప్రజాస్వామ్యవాదులంతా ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు తర్వాత కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇది హక్కే కదా, ఢిల్లీలో ధర్నా చేస్తే తప్పే ఉందనే మాట్లాడతారు. ఖచ్చితంగా అదే మాట్లాడతారు, మీరు చూడండి కావాలంటే. కాకపోతే ఏంటంటే ఢిల్లీలో ధర్నా చేయడం ప్రజాస్వామ్యాన్ని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. కానీ ఈయన ధర్నా చేసే దాని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా చేయాలి. 4 ఏళ్ళు 3 ఏళ్ళు కనుక మనం ఇట్లా చేస్తే మళ్ళీ ఎలక్షన్ మూడు వచ్చేస్తుంది ప్రజల్లో, ఈలోపు ఈ ప్రభుత్వం విఫలమవుతుంది, మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే కుట్ర దీంట్లో క్లియర్గా ఈ ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా వెనకాల ఉన్నట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.